తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. హాయ్ అండి, నేను సతీష్. అట్లా మనము ఇటీవలే మన ఛానల్లో కూడా చెప్పుకున్నాం ఏంటి, ఐడిబిఐ అండ్ యూనియన్ బ్యాంకు సంబంధించి వచ్చేసి మొత్తంగా 1631 పోస్టులు స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి పడడం జరిగింది. సో ఒక్కసారి ఆ యూనియన్ బ్యాంక్, ఐడిబిఐకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంకుకి సంబంధించి నోటిఫికేషన్లు చూసాం కదా. సో అసలు ఈ బ్యాంకింగ్ రంగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఎట్లా మనం జాబ్ సంపాదించాలి అని అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది ఒక్కసారి దీనికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. సో బ్యాంకుల్లో వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల్లో వచ్చేసి 1631 ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశాయి. సో ఈ బ్యాంకింగ్ రంగంలో వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి మంచి క్రేజ్ ఉంది. సో దానికి సంబంధించి పదోన్నతులతో పాటు అఫీషియల్ లైఫ్, ఆకర్షణీయమైనటువంటి జీతం, భద్రతకరమైనటువంటి కెరీర్ కు బ్యాంక్ జాబ్ భరోసా ఇస్తాయి. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలు, అట్లాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఎట్లా ఉంటుంది, ప్రిపరేషన్ విధానం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి బ్యాంకింగ్ రంగం అనేది నిజంగా చాలా అభివృద్ధి చెందుతా ఉంది వేగంగా. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అట్లాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఇక్కడ ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. కామన్ సబ్జెక్టులు అనేటివి ఏమున్నాయనేది ఒకసారి చూస్తే, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి చూస్తే గతేడాది పరీక్షలో సిట్టింగ్ అరేంజ్మెంట్, అట్లాగే పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, కోడింగ్, డీకోడింగ్, అట్లాగే డైరెక్షన్స్ అనే 5 టాపిక్ల నుంచే దాదాపు అన్ని ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఆయా టాపికుల్లో ఉన్న అన్ని మోడల్స్, మెథడ్స్ సాధన చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇంకా డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్ టాపిక్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక కోర్సెస్ ఆఫ్ యాక్షన్, అట్లాగే ఇన్పుట్, అవుట్పుట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ ఇన్ఫరెన్స్, అట్లాగే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, ఇంకా పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లీషన్స్, అట్లాగే ఎంబెస్డ్ ఫిగర్స్ వంటి నాన్ వర్బల్ రీజనింగ్ అంశాలన్నిటివి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక రీజనింగ్ ప్రత్యేకంగా పుస్తకాలు చదవాల్సిన పని లేదు. సో ముఖ్యంగా దాదాపు 4-5 సంవత్సరాలకు చెందినటువంటి అన్ని బ్యాంకులకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అందులో ప్రీవియస్ పేపర్లలో ఇచ్చినటువంటి ప్రశ్నలను తప్పనిసరిగా సాధన చేయడం వల్ల మెథడ్స్, మోడల్స్ పై ఒక అవగాహన అనేది మీకు వస్తుంది, అట్లాగే మీకు డెవలప్ అవుతుంది కూడా. తద్వారా పరీక్షలో వేగంగా, లాజికల్ గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి చూస్తే ఈ విభాగంలో అర్థమెటిక్ అంశాలపైన పర్సంటేజెస్, ఇంకా నిష్పత్తులు, లాభ నష్టాలు, నంబర్ సిరీస్, అట్లాగే బ్యాడ్ మ్యాథ్స్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్, అట్లాగే డాటా అనాలిసిస్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నంబర్ సిరీస్, నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, అట్లాగే ఎల్సిఎం, హెచ్సిఎం, రూట్స్ అండ్ క్యూబ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, అట్లాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ దానికి ఏజెస్, పని కాలం, పని దూరం, ట్రైన్స్ వంటి వాటి పైన ప్రీవియస్ పేపర్లలో వచ్చినటువంటి ప్రశ్న పత్రాలను ఆధారంగా చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ విభాగంలో వేగంగా సాధించేలా ప్రాక్టీస్ చేస్తూ క్విక్కర్ మ్యాథ్స్ మెథడ్స్, షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల ఎగ్జామ్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక గత పరీక్షల్లో ఎక్కువ నంబర్ సిరీస్, డాటా సఫిషియన్స్, అట్లాగే డాటా ఇంటర్ప్రిటేషన్, ఇంకా క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ సంబంధించి అడగడం జరిగింది. ఇక అర్థమెటిక్ టాపిక్లను ఉంచే ఎక్కువగా ప్రశ్నలు అనేది ఇచ్చారు. ఇక జనరల్ అవేర్నెస్ కి సంబంధించి చూస్తే బ్యాంకింగ్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ టాపిక్ల పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువగా తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, ఇంకా స్పోర్ట్స్ కు సంబంధించి వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం 3 నెలల ముందు నుంచి తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో పద్మ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కి సంబంధించి ఖేల్ రత్న అవార్డ్స్ కావచ్చు, భారత్ రత్న అవార్డ్స్ కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సంవత్సరం మనకు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు 1954 నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం ఒక సంవత్సరంలో 5 మందికి భారత రత్న అవార్డు అందించడం జరిగింది. ఇంతకు ముందు ఒక్కసారి 4 ఒకేసారి అనౌన్స్ చేసినట్టున్నారు. స్టార్టింగ్ లో 1954లో, ఆ తర్వాత కూడా ముగ్గురికి ఇచ్చిన సందర్భాలు 2-3 సార్లు ఉన్నట్టున్నాయి. సో ఆ విధంగా అన్నట్టు ఇట్లాంటివన్నీ కూడా అవార్డ్స్ కి సంబంధించి పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న,
ఇంకా ఇట్లాంటికి సంబంధించినటువంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక సదస్సులు కూడా ఏం జరిగినాయి అని చెప్పేసి చూసుకోవాలి. జాతీయ సదస్సులు ఏమున్నాయి, అంతర్జాతీయ సదస్సులు ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా బ్రిక్స్ సదస్సు కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర కానీ అట్లాంటివన్నీ చూసుకోవాలి. సో పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, అట్లా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినవి కూడా చూసుకోవాలి. అలాంటివి 3 నెలల ముందు నుంచే తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు, వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, ముఖ్యమైన దినోత్సవాలు, ఇక పదజాలాలు, నదీ తీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, ఇంకా మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఇక భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటి సమాచారము పూర్తిగా తెలుసుకొని ఉండాలి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ లో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. పారాగ్రాఫ్ చదివి విషయాన్ని అర్థం చేసుకోగలిగితే సులువుగా 10 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. గతేడాది ఇదే పరీక్షలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, యాంటోనిమ్స్, సినానిమ్స్ వంటి టాపిక్స్ నుంచి ఒక్కో అంశంలోనే నేరుగా 5 ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి నేర్చుకునే టాపిక్ ను పూర్తిగా అధ్యయనం చేసుకోవాలి. ఇంగ్లీష్ లో వొకాబులరీతో కానీ అట్లాగే సగానికి పైగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ వొకాబులరీ తోటి. ఇక గ్రామర్ తో పాటు జనరల్ ఇంగ్లీష్ స్కిల్స్ పెంచుకోవాలి. వీటికి ఇంగ్లీష్ పేపర్లు చదవడం, సబ్ టైటిల్స్ కలిగి ఉండే ఇంగ్లీష్ సినిమాలు చూడడం, ఇంకా ఇంగ్లీష్ వార్తలు, సంబంధిత రంగ నిపుణుల ప్రసంగాలు వినడం వల్ల ఈ సబ్జెక్టుపై మీకు ప్రత్యేకంగా పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. సో ఇంగ్లీష్ దినపత్రికలు, ఛానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. చదవడం కంటే వినడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంటాయి కాబట్టి వేగంగా బిగ్గరగా చదవడం వల్ల పరీక్షలో ప్రశ్నలను సులభంగా తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇందులో బార్ గ్రాఫ్లు, లైన్ చార్ట్లు, అట్లాగే ట్యూబులార్, కేస్లెట్, రాడర్, అట్లాగే వెబ్, పై చార్ట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్ అండ్ సింప్లిఫికేషన్, డేటా సఫిషియన్సీ టాపిక్ల నుంచి ప్రశ్నలు అనేటివి వస్తాయి. ఇక వీటికి షార్ట్ కట్స్ ఉండవు, ప్రశ్నలు నేరుగా ఇస్తారు. అందులో ఇచ్చినటువంటి డేటా విశ్లేషించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే సింప్లిఫికేషన్స్, బేసిక్ అర్థమెటిక్ ఫంక్షన్స్ నుంచి విరివిగా ఉపయోగించగలగాలి. వేగంగా సమాధానాలు గుర్తించేందుకు సాధన ఏకైక మార్గం అని చెప్పొచ్చు. ఇక ప్రిపరేషన్ సంబంధించి వస్తే దానికంటే ముందు మనకు ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించి దీంట్లో 1000 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 25 లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖాళీలను అనుసరించి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిజిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇక వయసు ఆఫీసర్ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ళు, మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ళు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27 నుంచి 38 ఏళ్ల మధ్య వారై ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహిస్తారు. వివరాలకు www.pnbindia.in లో ఈ వెబ్సైట్ లో సంప్రదించండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పార్ట్ 1 లో రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది. పార్ట్ 2 లో వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి 50 ప్రశ్నలు 100 మార్కులకి అంశాల్లో ఈ ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి వచ్చేసి 2 గంటల సేపు ఉంటుంది, అంటే 120 నిమిషాలు అన్నట్టు. ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే ఏ బ్యాంకు పరీక్షలోనైనా దాదాపు ఒకే సబ్జెక్టులు, ఒకే సిలబస్ ను కలిగి ఉంటాయి కాబట్టి ఓరియంటేషన్ మార్చి సిద్ధమైతే దాదాపు అన్ని ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ ను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రణాళిక ప్రకారం సిద్ధం అవ్వాలి. సో ఏ సబ్జెక్ట్ లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, అంటే మీకు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సిలబస్ కు సంబంధించి చూసుకోవాలి. వాటిలో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, అట్లాగే అందులో ఉన్న స్పెషల్ మెథడ్స్ వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. గంటలోపే 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్ లో వేగంగా ఆన్సర్స్ రాయగలిగేలా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. తద్వారా లాజికల్ గా ఆలోచించడం, ఖచ్చితత్వంతో కూడిన వేగం సాధ్యమవుతుంది. సీనియర్లు, అధ్యాపకుల సలహాలు, ఇంటర్నెట్ రివ్యూలు వంటి అధ్యయనం తర్వాత పుస్తకాలు ఎంపిక చేసుకుంటే బాగుంటది. వీలైనన్ని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. గ్రూపులుగా చదవడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ చివరిలో అన్ని సబ్జెక్టులకు పార్ట్ టెస్టులు, అట్లాగే గ్రాండ్ టెస్టులు, అట్లాగే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు చేయడం వల్ల తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు ఎగ్జామ్ వాతావరణం అలవాటు అవుతుంది. ఒకేసారి ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువ చదవడం ద్వారా పరీక్షలో సక్సెస్ అవడం అనేది మొదటి మెట్టు అని చెప్పొచ్చు. ఇక యూనియన్ బ్యాంక్ కు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆన్లైన్ ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్సీ, సిఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇక ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అట్లాగే అప్లికేషన్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వచ్చేసి 175 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ www.unionbankofindia.cov.in లో ఈ వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకింగ్లో యూనియన్ బ్యాంక్ కావచ్చు, అట్లాగే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి సిలబస్ కానీ అట్లాగే రెండింటికి ఒకే రకమైనటువంటి సిలబస్, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఎట్లా అవ్వాలి, అట్లాగే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.